వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ లో హైడ్రా కూల్చివేతలు. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన ఓ వ్యక్తి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇచ్చిన వేద తిరుమల తిరుపతి పండితులు. ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం. జీడబ్ల్యూఎంసీ నిధుల దుర్వినియోగం. సుల్తానాబాద్ పట్టణంలో కేడీసీసీ బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల గోదావరి వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రవెల్లి మరియు జిల్లా అధ్యక్షులు నగరూరి వెంకటేశ్వర గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడారు. గోదావరి మీద వంతెన నిర్మాణం వెంటనే, గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే. భారత్ మాతా కీ కాంగ్రెస్ వెంటనే వెంటనే. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరిపై వంతెన వెంటనే. వద్దురా నాయన, వద్దురా నాయన. ఎమ్మెల్యే గారి మండి వైఖరి, ఎమ్మెల్యే గారి మండి వైఖరి. గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే. ఎమ్మెల్యే మొండి వైఖరి, ఎమ్మెల్యే మొండి వైఖరి, ఎమ్మెల్యే మొండి వైఖరి. గోదావరి రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే. ఎమ్మెల్యే మొండి వైఖరి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా వారణాసి చిత్రం విడుదల చేశారు. నవయువ దర్శకుడు, కథా రచయిత, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన అడబాల రాహుల్ రాయ్ దర్శకత్వం వహించి నిర్మించిన వారణాసి చిత్రాన్ని ఈరోజు బండారు సత్యానందరావు రావులపాలెం పార్టీ కార్యాలయంలో సినిమా పోస్టర్ రిలీజ్ చేసి సినిమా యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడారు. చెప్పండి. డిపెండెంట్ ఫిల్మ్ తీసాము. సమాజంలో బాలికల మీద జరుగుతున్న చిన్న చిన్న అఘాయిత్యాల గురించి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ పడాలని ఒక అద్భుతమైన ఒక చిరు చిత్రం అని చెప్పడం. గంటన్నర నిధి వస్తుంది. నేను అడబాల రాహుల్ రాయని చిరు చిత్రం దర్శకుడు ట్రై చేస్తాను. ఫస్ట్ ఫిల్మ్ మీకు ఓపీ చేస్తానని కేవలం చాలా బాగుంది. చేస్తున్నాను నువ్వు పొందుతున్నాను.
గడప దాటి ప్రాణులు బయటికి వెళ్ళిందా మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, జీడబ్ల్యూఎంసీ నిధుల దుర్వినియోగం. 13 డివిజన్లో చెత్త ట్రాక్టర్ పనిచేయకపోవడంతో 13 రోజులు ట్రాక్టర్ పక్కకు పెట్టి ప్రైవేట్ ట్రాక్టర్తో పనులు చూపించిన ఇంజనీరింగ్ అధికారులు 3,000 రూపాయలతో మున్సిపాలిటీ ట్రాక్టర్ రిపేర్ చేయించాల్సింది పోయి రోజుకి 2,200 ఇచ్చి ప్రైవేట్ ట్రాక్టర్తో పనులు చేయించారు. ప్రైవేట్ ట్రాక్టర్ కూడా మొరాయించడంతో స్థానిక కార్పొరేటర్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ముందు మున్సిపాలిటీ ట్రాక్టర్ రిపేర్ చేయించారు. అధికారులు సహకాలంలో స్పందించి ఉంటే 13 రోజులకు ప్రైవేట్ ట్రాక్టర్కి వెచ్చించిన 28,600 రూపాయలు ఆదా అయ్యేవి. శానిటేషన్ సమస్యపై అసహనం వ్యక్తం చేసిన 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషి, ఇలాంటి నిర్లక్ష్యాలు ఇంకా జరుగుతున్నాయా? ఈ నిర్లక్ష్యానికి శానిటేషన్ ట్రాక్టర్ల సూపర్వైజర్లు, ఇంజనీర్ అధికారులే కారణమా లేక జీడబ్ల్యూఎంసీ ఆరోగ్య అధికారినా? చాలా ఇబ్బంది పడుతున్నారు, చెత్త ఆగిపోతుంది. దానివల్ల మేము ఇక్కడ సిఎంహెచ్ఓ గారికి ఎంహెచ్ఓ గారు కంప్లైంట్ చేస్తే ఆల్టర్నేట్గా ఒక ప్రైవేట్ ట్రాక్టర్ అలాట్ చేసాడు. కానీ ఆ ట్రాక్టర్ మాత్రం రోజుకి 2,200 రూపాయలు కిరాయి, కానీ ఆ ట్రాక్టర్ మాకు పంపించారు. మేమే ఆయన ఇంటికి పోవాలి, సుందరనగర్ బాలాజీ నగర్ కాడ పోయి మా సబ్ ఇన్స్పెక్టర్ జవాన్ ఆయన ఇంటి దగ్గర పోయి నిలబడాలి. నిలబడినప్పుడు మా దగ్గర డ్రైవర్ లేదని చెప్తారు. ఆ డ్రైవర్ కూడా మేమే పంపిస్తాను. రోజు ఇదే జరుగుతుంది. ఈ రోజుకు లాస్ట్కి మేము తెలుసుకున్నాం, యాక్చువల్లీ మనకు బండి ఎందుకు రిపేర్ కావట్లేదంటే వాస్తవాలు తెలుసుకుంటే 3,000 రూపాయల బండి రిపేర్ అయింది. ఇవ్వండి వీళ్ళు రాసిన దానిలో 679 రూపాయల సామాను, వాళ్ళు ఎంత రాసిండంటే 1910 రూపాయల సామాను దానికి రాసిండు డిపార్ట్మెంట్ తరఫు నుంచే. కానీ అప్రూవల్ చేసిందట, అయినా పని కాలేదు. 16 రోజులు అయింది. 700 సామాన్కి 2100 రాసినా కూడా బండి రిపేర్ కావట్లేదు. యాక్చువల్లీ మేము మళ్ళీ ఏంటంటే 3,000 రూపాయల ఖర్చు కోసము 16 రోజు 2,200 చొప్పున 35,000 రూపాయలు ఖర్చు పెట్టించిండు మున్సిపాలిటీకి. ఇది ఇంతవరకు న్యాయం అండి? మున్సిపాలిటీ అధికారుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అందరం. ఎందుకంటే వాళ్ళు చేసే టైంకి ఒక 3,000 రూపాయలు ఖర్చు పెడితే బండి అయ్యే పనికి రిపేర్కు వాళ్ళు 35,000 రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టించారు. ఈరోజు నేను ఆటోనగర్కి పోయి స్వయంగా తిరిగితే సెల్ఫ్ మోటార్కు 1,000 రూపాయలు ఖర్చు, సామానుకు 690 రూపాయలు ఖర్చు, ఇంకో మెకానిక్ 500, మొత్తం మీద 2,500 రూపాయల పని అయిపోయింది. దానికోసం 16 రోజుల నుంచి సఫర్ అవుతాను. ఇది ఇక్కడ వరకు కరెక్ట్ అండి? ఈ రోజు పొద్దున నేను 11 గంటలు కమిషనర్ మేడం కూడా మెసేజ్ పెట్టినావు, ఫోన్ చేస్తే మేడం నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఈరోజు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది, మెసేజ్ కూడా రెస్పాన్స్ కావట్లేదు. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామ శివార్లో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. ప్రభుత్వం నుండి ఎలాంటి ధీమా లేదని, స్పష్టమైన హామీ వచ్చే వరకు మా భూములో సర్వే నిర్వహించడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పిన రైతులు, గ్రామస్తులు. ఏమైందంటే మన గ్రామ సభలు జరిగిందో తెలియదు, కానీ గ్రామ సభలు కొందరు ఆర్టీఓ గారిని వాళ్ళని అడిగారు. సార్ మాకు జనాలు పోయేటప్పుడు కంపోజ్ చేసినప్పుడు ఈ పైప్ లైన్ పోయినప్పుడు ఏమి కూడా మమ్మల్ని దగ్గర నేనంతా ఆ మిగిలిన ఫోను ఉంటే ఎదురు పనికి మాకు ఎక్కడ విని సాలైందప్పా, అంతా కూడా అవతల పోయి చేసుకోమను. ఈడ ఎవరు చెప్పిండ్రు మాకు భూమి మిగిలింది ఎంత? ఈ ఊళ్ళో ఎవరు చెప్పిండ్రు మాకు భూమి? ఆర్టీఓ ఎవరు అడిగిండ్రు? మా ఊరోళ్ళు. అన్ని ఊర్లో అడిగినా, మా ఊరు అడిగలేదు కదా. నేను ఇంటున్నా చెప్పు, మా ఊర్లో ఎవరు మిగిలిన భూమి ఎవరిని చేయలేదు.
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులోని పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద ప్రభుత్వం ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 61 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జ్యోతుల నవీన్ మాట్లాడారు. కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోతుంది. దాన్ని మనం ఏం చేయలేము. 3 డ్యామ్లు తీసేయాల్సిందే. నేను సివిల్ ఇంజనీర్ చేశాను, నాకు తెలియదా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చేయలేమబ్బా, నేను పోయి చూసినా. నేను కాంట్రాక్ట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం. దాన్ని మొత్తం తీసేయవలసిందే. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకుపోతాయి. నీళ్ళు ఆపొద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి కమిషన్ల కోసం చేయలేమబ్బా, నేను పోయి చూసినా. నేను కాంట్రాక్ట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం. దాన్ని మొత్తం తీసేయవలసిందే. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకుపోతాయి. నీళ్ళు ఆపొద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి టీజీ భరత్ కర్నూలుకి మంత్రివి కాదు, రాష్ట్రానికి మంత్రివి, గుర్తించుకో. వైఎస్ఆర్సీపీ పార్టీని పారదోలే బాధ్యత మంత్రిగా నీపై లేదా? 1 నెల చూస్తా, 2వ నెల నేనే రంగంలోకి దిగుతా అంటూ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పై విమర్శలు స్పందించారు. కర్నూలు వెంకయ్యపాలెం సమీపంలోని కమ్మ సంఘంలో టీడీపీ జిల్లా మహానాడు కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పై కేఈ ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రజలకు పనులు చేయాలే తప్ప ఆధార్ కార్డు అడిగి చేయడం ఏమిటని, వైఎస్ఆర్సీపీని నిలువరించే బాధ్యత మంత్రిగా నీపై లేదా అని మంత్రి టీజీ భరత్ పై కేఈ ప్రభాకర్ మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మననే సీఎం గారు కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే అయ్యా అన్ని చోట్ల కూడా మేయర్ పదవిని అందరినీ తీసేస్తున్నారు, కర్నూలులో ఏమి మీరు తీసేయలేకపోతున్నారు, ఏమి మీ లోపాయకాలు ఒప్పందము అని చెప్పేసి అడుగుతున్నారు. గవర్నమెంట్ ముందర ఉన్నారు. ఆయన చేతిలో కూడా 16 మంది దాకా మరి కార్పొరేటర్లు ఉన్నారు. ఇంతమంది మనం పెట్టుకొని ఇంకా మనం తీసేయలేక వైసీపీ వాళ్ళు కొనసాగుతుంటే సిగ్గుతో తెలవలసిన పరిస్థితి ఎక్కడ లేదు. మనకి చెప్పండి, ఏంటి అంత పొరపాటు మీరు ఏదైనా అడగాలనుకుంటే అడిగితే ఒక ఫోన్ చేస్తే అందరూ వచ్చి మీ ఇంటికాడనే, మీ మానవుని ఇవ్వగానే మరి ఆ చెప్పే కార్యక్రమం మొదలు పెట్టారు. ఎందుకు మీకు గేట్ల కూడా ఎక్కడా లేదు. ఇంకొకటి, మీరు మిమ్మల్ని ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో మేము అనేక ప్రయత్నాలు చేస్తుంటే ఈ రోజు వైసీపీ వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేయడానికి ఈ రోజు మొదలు పెట్టడానికంటే మనం సిగ్గుతో పరవలసిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నా. అయ్యా మీరు మన కర్నూలుకే మంత్రి కాదు, మరి మీకు రాష్ట్రానికే మంత్రులు. మరి వైసీపీ అనే పార్టీ ఈ
రాష్ట్రంలో ఉండకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మరి ఈ వైసీపీ వాళ్ళని ఆర్థికంగా మరి పైకి తప్పడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి అని చెప్పేసి ఈ సమావేశంగా కూడా నేను హెచ్చరిస్తున్నా. ఒక నెల చూస్తాం, ఒక నెల 2 నెలలు చూస్తాం, డైరెక్ట్ గా ఫీల్డ్లో అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఒక్కసారి ఆలోచన చేయండి. కార్యకర్తలు ఎంతో నిరాశతో ఉన్నారు. మీకు అన్ని పదవి అదృష్టం వల్ల వచ్చింది. మరి దాన్ని కాపాడుకునే 10 మందికి మీరు సాయం చేసే పద్ధతిలో ఉండాలని మీరు సందర్భంగా కోరుకుంటూ రాని సోదరులకంతా కూడా ఒకటి పదవులు వస్తాయి. మేమంతా కూడా చేశాం అని మేము ఖాళీగా ఉన్నాం. అయినా మరి ఎప్పుడో ఒకసారి పదవి వస్తాదని ఆశంగా ఎదురు చూస్తున్నాం. ఎవరైతే కార్యకర్తలు మరి పని చేస్తారో వాళ్ళ దృష్టి అంతా కూడా ఉంటుంది. మరి ఈసారి పార్టీ అది అంటే రాబిన్సన్ వాళ్ళు అంతా ఉండవచ్చు. వాళ్ళు కూడా పార్టీ అధిష్టానానికి ఈ మినిమాలో ఈ మాటలు వచ్చినాయని మీరు పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఉంటే మరి ఇదే విధంగా కొనసాగిస్తే మళ్ళీ మన పార్టీ వస్తుందో నాకు అనే భయము మరి మాలో ఉంటుంది. ఎందుకు చేయాలి ఈ పార్టీ అనేది మరి పడుతుంది. కాబట్టి కార్యకర్తని బలోపేతం చేయండి. కార్యకర్తలను బలోపేతం చేయండి. మీరు ఒకరిద్దరు నాయకులను చూసుకుంటే కాదు, కార్యకర్తలుగా ఈరోజు పార్టీకి అండగా ఉంటున్నారు. కాబట్టి అట్లాంటి కార్యకర్తలు ఎవరో గుర్తించి ఈరోజు మీరు వాళ్ళకి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈరోజు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాలన్నింటికీ కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు ఇవే ఇంకా మనం ఒక జిల్లాని మర్చిపోయాం. మెగాసీడ్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మర్చిపోయాము. దాన్ని కూడా మరి దీనిలో చేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉందండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుల్తానాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వెనకాల గల కేడీసీసీ నూతన భవనాన్ని కేడీసీసీ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ కోడూరు రవీందర్రావుతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వారు మాట్లాడుతూ 2.5 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమని, సుల్తానాబాద్ కేడీసీసీ బృందాన్ని అభినందిస్తున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలని కోరారు. సొసైటీల ద్వారా రైతులకు లాభదాయకంగా ఉందని, వడ్ల కొనుగోలు సవ్యంగా జరుగుతుందని అన్నారు. మేనేజర్ సత్యనారాయణరావు గారికి, మోహన్ రావు గారికి, డిసిఓ శ్రీమాల గారికి, వేదికను అలంకరించినటువంటి గౌరవ సింగిల్ విండో చైర్మన్లకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు, అదే మా ఎమ్మెల్యేలకు కూడా చెప్పి అటువంటి ప్రాబ్లం కూడా చేస్తాం. తర్వాత బోనస్ గతంలో కూడా పెద్దపల్లి జిల్లా మొత్తం పెద్దపల్లి జిల్లా మొత్తంలో మాకు 114 కోట్ల బోనస్ వచ్చింది. ఇది సన్నవడ్ల బోనస్. అదే అలా మా నియోజకవర్గంలోనే దగ్గర 60 కోట్ల బోనస్ వచ్చింది పెద్దపల్లి రైతులకు సన్నవడ్ల బోనస్. మళ్ళీ ఇవాళ కూడా ఏసంగి బోనస్ ఎప్పుడైతే ప్రభుత్వం డిక్లేర్ చేసినాక మరీ ముఖ్యంగా ఓపీ వడ్లకు అంతకుముందు 2350, 2400 ఇద్దరు క్వింటాలు, ఇవాళ 2800 క్వింటాల్కి ఇచ్చి బాధతో జోక్కపోతా ఉన్నారు. మీరు రమేష్ కూడా ఆయన కూడా రైతు. తర్వాత మేల్ ఫీమేల్ వీళ్ళ మండలికి వెళ్ళి జమ్మికుంట, ఇల్లంతకుంట, హుస్నాబాద్, ఈ రమేష్ వాళ్ళ ప్రాంతంకి వెళ్ళి మా ప్రాంతం వచ్చింది 22 ఏళ్ల కింద మేల్ ఫీమేల్ కూడా మా ప్రాంతం అంతా 11 రకాల విత్తనాలు పెడతారు. ఇది నూజివీడు కావచ్చు, కావేరి కావచ్చు, గోదావరి కావచ్చు, తర్వాత సింజంట కావచ్చు, పేరు కావచ్చు, అంటే ఇట్లా చెప్పుకుంటే పైనీర్ కావచ్చు, 11 రకాల విత్తనాలు పెడతారు. ఫస్ట్ టైం రవీంద్ర అన్న అంటే మీకు కూడా దానంగా కొంత అవగాహన ఉంటుంటుంది, ఎందుకంటే ఒక రైతు బిడ్డగా. అయితే మేల్ ఫీమేల్ ఎక్కువ మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పండుతుంది. అంటే రాష్ట్రం మొత్తంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ పండదు, వేరే రాష్ట్రాల్లో పండదు. అది ఇక్కడ వండించి వాళ్ళు ఇక్కడ నుంచి నార్త్ అటు ఇటు అంతా ఇక్కడ నుంచి వెళ్ళి సప్లై అయితే మనం పండించిన వాళ్ళు. అంతకుముందు ఎప్పుడైనా కూడా వాళ్ళే డామినేషన్ ఉండు రైతు మీద. రైతు ఒక 2 ఎకరాలు అడితే పోగా ఈయన కూడా కొద్ది రోజులు చేసిన చేయలేను
ఇప్పుడు చేస్తున్నా. అయితే వాళ్ళు కూడా ఎకరం ఇచ్చి గిస్తే పో అని చెప్పారు. తర్వాత ఏమైనా పంట పోయినా ఏమైనా వైరస్ వచ్చి పంట వెళ్ళకున్నా కూడా మనం వాళ్ళ చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు రైతులను ఇబ్బంది పెడతారు. ఎన్నోసార్లు నేను కలెక్టర్కు మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం కొట్టాడిన సందర్భం ఉంది. కానీ మొట్టమొదటిసారి రైతులకు ఎప్పుడైతే ప్రభుత్వం బోనస్ ప్రకటించిందో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాల ఇవాళ ఒక్క క్వింటాల్ వాటి కన్నా 2,000 నుంచి 4,000 పెంచారు. 2,000 రూపాయల నుండి 4,000 రూపాయలు ఒక క్వింటాల్ పెంచారు. పెంచడంతో పాటు ఆయన కూడా ఇక్కడనే ఉన్నాడు కదా, నువ్వు ఏ కంపెనీ చేస్తున్నావు? నువ్వు కంపెనీ ఆ టాటా చేస్తున్నావు. ఫస్ట్ టైం రైతు దగ్గరికి వచ్చి ఏజెంట్లను వీళ్ళ ఫీల్డ్ ఆఫీసర్లు వచ్చి దావతులు పెట్టి రైతులకు బదిలాడి మీరు బోనస్ అంటే అటు పోకుండా ఇదే పెట్టురని చెప్పి ప్రతి రైతుకు ఎకరానికి 80,000 రూపాయలు అంత పంట రాకపోతే మేమే మీకు ఆ నష్టపరిహారం కట్టిస్తామని చెప్పి బాజాప్తా అగ్రిమెంట్ రాసి సంతకాలు పెట్టి రైతులకు ఇచ్చారు. రైతులకు ఇచ్చి మళ్ళీ ఈసారి ఆ దేవుని దేవాలయ పంట కూడా బాగా వెళ్ళింది బ్రహ్మాండంగా. రైతులు మా దగ్గరనైతే నాకు తెలిసి అంటే రాష్ట్రం అంతా వెళ్ళొచ్చు, మీ ఉమ్మడి జిల్లా అంతా వెళ్ళొచ్చు, కానీ మా దగ్గర మాత్రం నాకు తెలిసి నాకు 58 ఇయర్స్ ఉంటాయి. నాకు ఈ 45 సంవత్సరాల నుంచి ఇంత పంట నేను ఎన్నడూ పోలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా. ఇలా మా కాపులపల్లి నేను సంటలు పోతే 42 క్వింటాలు తినేవాళ్ళు. సన్నవాళ్ళు 42 క్వింటాలు అంటే నేను ఒక ఎకరాన 42 క్వింటాలు. ఆ రైతును పిలిపించి ఎన్ని ఎకరాలు మొత్తం లెక్క వేస్తే ఒక్క ఎకరానికి 60 బస్తాలు వెళ్ళాయి. మన 70 కిలోల బస్తాలు 60 బస్తాలు 62 42 క్వింటాలు. అంటే మా 32 క్వింటాలకే మనం సొసైటీ నుండి మనకు పర్మిషన్ ఉంది. మనకు 32 క్వింటాలంటే మా జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రతి రైతుకు 30 నుండి 35, 38, 40 కిలో ఇట్టలేదు. మళ్ళీ వాళ్ళకు 32 క్వింటాలు దాటి రైతు అమ్ముకోవాలంటే వేరు పేర్ల మీద అమ్ముకోవాల్సిన పరిస్థితి. దానికి కూడా మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ప్రాబ్లం మా నియోజకవర్గం వస్తే దాన్ని కూడా వెసులుబాటు చేసి రైతుల వడ్లం ఇచ్చినాం, కటింగ్ లేకుండా చేసినాం. ఎక్కడ చిన్న ప్రాబ్లం లేదు. దానికి మా దగ్గర మీ బ్యాంకులు కూడా బాగానే పనిచేసారు, మీ సిఓలు బాగానే పనిచేసారు. మా దగ్గర ఐకేపీ సెంటర్లు ఎక్కడైతే మా మహిళా తల్లులు నడిపిన సెంటర్ ఉన్నారు అక్కడక్కడనే చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ కోఆపరేటివ్లు ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి దీన్ని మున్ముందు కూడా ఇదే తరహాలో దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మరి ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అవకాశం కల్పించినటువంటి మీకు సత్యనారాయణ గారికి, అదేవిధంగా సోదరుడు శ్రీగిరి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సొసైటీలకు సంబంధించి మీరు 100% హెల్ప్ చేయండి. మా దగ్గర మా డీసీఓ గారు కూడా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు వాళ్ళని మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే పేన పసల నుండి మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్యాడీ కొనుగోలు సెంటర్ మా దగ్గర ఏదైతే నడుస్తూ ఉన్నారో పేన మీరు అప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ చేస్తున్న అప్పుడు కూడా మీరే ఉన్నారు, స్టేట్ చైర్మన్ కూడా ఉన్నారు మీరే. 2023, 22, 23 సెంటర్లో మీరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఇది నా లెక్క కాదు, ప్రభుత్వ లెక్క. 2022, 23లో ఇవాళ మేము నిన్నటి వరకు మేము కొన్న రబీ సీజన్ ప్యాడీ ఏదైతే ఉందో దానిలో ఈ పెద్దపల్లి జిల్లాలో స్థలంగా ఉన్నారు. అప్పుడు కొని మీరు అప్పుడు రైతులకు ఇచ్చిన పేమెంట్ మొన్నటి వరకు 26%, మేము ఇచ్చింది మా ప్రభుత్వంలో 85% రైతులకు పేమెంట్. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే రైతుల దగ్గర ప్యాడీ ఎక్కువ కొని ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రైతుల అకౌంట్లలో ఉన్న డబ్బులు వేసినటువంటి పెద్దపల్లి జిల్లా ఈ స్టేట్లో ఫస్ట్. అంటే దానికి కలెక్టర్ గారు కృషి ఉంది. మీ సిఓలు కూడా ఎంబడెంబడే డ్రగ్ షీట్లు తెప్పియడం, ఎంబడెంబడే దాన్ని ఆన్లైన్ ట్యాబ్ కొట్టడం, అంటే ఇవన్నీ ఒకళ్ళు చేస్తే ఇది కాదు కదా. ఇది అంటే సమిష్టిగా చేస్తే ఇవాళ బ్రహ్మాండంగా మా దగ్గర నడుస్తూ ఉందన్న. మీరేదో మొన్ననో ఆర్డర్ వచ్చిందని చెప్పి ఏదో ట్రాన్స్ఫర్ చేయడం కోసం మా సీఓలను ఉంచారు. ప్రాబ్లం సెట్ అయిన మా వాళ్ళు మంచిగా పనిచేస్తారు. మా వాళ్ళని ఎవరిని మార్చకూడదు. అంటే నా విజ్ఞప్తి సరే, అది మీకు ఇంకా మీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మీరు ఏమైనా ప్రాబ్లం ఉంది నేను చేసుకుంటే అది మీ ఇష్టం. కానీ మా సీఓలు అందరూ అన్ని బ్యాంకులలో అందరూ బాగానే పనిచేస్తారు, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అంతకుముందు నేనే మీకు ఇక్కడ బాగాలేరన్నా అక్కడ బాగాలేరన్నా అని చెప్పి ఫస్ట్ టైం చెప్పాను. సత్యాన్ని కూడా 2-3 సార్లు ఫోన్ చేసాను. కానీ అది మెల్లగా సెట్ అయింది. వాళ్ళందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు.
సరే నామినేటెడ్ పోయినప్పుడు రాజశేఖర రెడ్డి వల్ల మనం ఇంత చక్కగా ఇయ్యాల. ఇది 32వ బిల్డింగ్, 33వ బిల్డింగ్ సొంత డబ్బులతో కట్టుకున్నాం. దాదాపు 20 కోట్ల రూపాయలు, 2.5 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ బిల్డింగ్ కట్టుకున్నాం. జాగా కొనుక్కున్నాం, కొనుక్కొని కట్టుకున్నాం. ఈ రకంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. సంఘాలు ఇవాళ పెద్దపల్లి ఇంకోటి అసలు మర్చిపోయినా, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి నేను అభినందనలు తెలియజేయాలి. ఈ వేదిక పై నుంచి ఎక్కడ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పిఎం కుసుమ్ అంటే సోలార్ పవర్ ప్లాంట్లలో వారి ప్రోత్సాహంతో కలెక్టర్ గారు 4 సొసైటీలకు 5 ఎకరాలు ఇచ్చి ఒక్కొక్క మెగావాట్ ప్లాంట్, సోలార్ ప్లాంట్ పెట్టిస్తా ఉన్నారు. త్వరలోనే 2-3 రోజుల్లోనే దానికి కూడా ఇవాళ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకు లోన్స్ అన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాం. నేను నిన్న గౌరవనీయులు మంత్రివర్యులతో కూడా మాట్లాడిన శ్రీధర్ బాబు గారితో, వారు సమయం ఇస్తే మళ్ళీ ఒక కార్యక్రమం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ఈ రకమైన ప్రోత్సాహం కావాలి మనం. ఇవాళ గుజరాత్లో అమిత్ షా గారు ప్రభుత్వ ఖాతాలన్నీ కూడా సహకార వ్యవస్థలో జరిపించారు. నేను మొన్న ఖాతాలు తెరిచిండ్రు. 8,000 కోట్ల డిపాజిట్లు ఒకటే 6 నెలల్లో వచ్చినాయి. అటువంటి డబ్బులు తెప్పించే ఏ కార్యక్రమం అయినా ప్రభుత్వం చేసే తలపెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం సహకార సంఘాల ద్వారా చేయాలి, సహకార బ్యాంకు ద్వారా చేయాలని అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకొని ఇలా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే శైలి మన దగ్గర నడిచినట్టయితే, రాజకీయాలకు అతీతంగా నడిచినట్టయితే ఇంకా గొప్పగా సేవ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని జాగాల మా శాసనసభ్యులు మంచోడు కాబట్టి సంఘాలన్నీ కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. కొన్ని జాగాల టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని సంఘాలు కొనుగోలే బంద్ చేసేసారు. నిన్న మొన్న మా దగ్గర సిరిసిల్లలో ఇంకొక అద్భుతం జరిగింది. జీలుగు, పచ్చరొట్ట అది బంద్ చేసి వేరే బయట అమ్మిస్తున్నారు. చెప్పులు పెట్టుకొని లైన్లు నిలబడుతుంటాయి. ఇప్పుడు ఇదివరకు సంఘాల ద్వారా అమ్మేది, ఇప్పుడు ఎరువులు కూడా బంద్ చేస్తారట. ఎందుకంటే అవి టీఆర్ఎస్ వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి ఎరువులు కూడా బంద్ చేస్తారని చెప్పడం జరుగుతూ ఉన్నది. దయచేసి ఇటువంటి చిన్న ఆలోచనతోని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.